This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు AKS. ఈరోజు మనం NCERT ఎకానమీ చాప్టర్ 3లో మనీ అండ్ బ్యాంకింగ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉండేటటువంటి ఈ మనీ అండ్ బ్యాంకింగ్ అనేటటువంటి దాంట్లో ఫస్ట్ మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ తీసుకుందాం. తర్వాత బ్యాంకింగ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకు ఇప్పుడు మోడర్న్ ఎకానమీలో మనీ అనంటే ఇక్కడ ఉండేటటువంటి క్యాష్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం మనీగా చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ ఒక కాయిన్స్ ఉన్నాయి, తర్వాత క్యాష్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ పాస్ట్ టైంలో మనకు మనీ అనేటటువంటిది లేదు. అక్కడ అప్పుడు బార్టర్ సిస్టమ్ అనేటటువంటి సిస్టమ్ ఉండేది. ఏ సిస్టమ్ అంటే బార్టర్ సిస్టమ్ అనేటటువంటి ఈ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? వస్తు మార్పిడి పద్ధతి అనేటటువంటిది ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రైస్ ఉందనుకుందాం, మీకు ఇక్కడ కాటన్ కావాలి అని అనుకుందాం. ఈ రైస్ అనేటటువంటిది వాళ్ళకి ఇచ్చేసి, అంటే కాటన్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆ రైస్ ఇచ్చేసి మీకు కావాల్సినటువంటి కాటన్ అనేటటువంటిది తెచ్చుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ వెజిటబుల్స్ కావాలనుకుంటే రైస్ వాళ్ళకి ఇచ్చేసి వెజిటబుల్స్ అనేటటువంటిది మీరు తీసుకున్నారు. అంటే మీరుకి ఏవైతే మీ దగ్గర ఉంటాయో ఆ వస్తువును వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ యొక్క వస్తువుని మీ దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళకి ఇచ్చేసి తీసుకోవడం, దీన్నే మనం వస్తు మార్పిడి పద్ధతి అని అంటాం. తర్వాత కొన్ని రోజులకి మోడర్న్ ఎకానమీ అనేటటువంటిది డెవలప్ అయిన తర్వాత మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. బ్యాటర్ సిస్టమ్ అనేటటువంటి ఈ సిస్టమ్ని మనం యూజ్ చేసినప్పుడు మనకు ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని లాసెస్ కూడా ఉంటాయి. మేజర్గా మనకు లాసెస్ అనేటటువంటిదే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనీ అనే మీ దగ్గర రైస్ అనేటటువంటి ఈ ప్రోడక్టే ఇక్కడ ఉంది అని అనుకుందాం. సో ఈ రైస్ అనేటటువంటి ఈ ప్రోడక్టే మీకు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గిన, సో ఈ రైస్ అనేటటువంటిది మీకు ఇక్కడ కాటన్ అనేటటువంటి ఈ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు కాటన్ కావాలంటే ఈ కాటన్ షాప్ అతని దగ్గరికి రైస్ అనేటటువంటిది అబెండెంట్గా ఉంది. సో మీ దగ్గర రైస్ మాత్రమే ఉంది. సో కాటన్ షాప్ అతని దగ్గరికి వచ్చేసి నేను రైస్ ఇస్తా, కాటన్ ఇవ్వండి అంటే నా దగ్గర ఆల్రెడీ కాటన్ రైస్ ఉంది, నేను ఇప్పుడు మీకు రైస్ తీసుకొని మళ్ళీ కాటన్ ఇవ్వలేను అని అంటారు. సో ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మీ దగ్గర అబెండెంట్ రైస్ అనేటటువంటిదే ఉంది అని అనుకుంటే ఈ రైస్ని మనం స్టోర్ చేయడానికి మనకు ఎంతో కొంత స్పేస్ అనేటటువంటిది కావాలి, కాస్త మెయింటెనెన్స్ ఛార్జ్ అనేటటువంటిది కావాలి. కాబట్టి కొంతమంది దీన్ని రైస్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందిని రైస్ యాక్సెప్ట్ చేయరు. కొంతమంది వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని అంటే గిన ఆ ప్రోడక్ట్స్ ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా కొనాలి అని అనుకుంటే ఒక ప్రాబ్లం అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మోడర్న్ ఎకానమీలో అందరికీ యాక్సెప్టెడ్ చేసేటటువంటి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీ అనేటటువంటిది ఉంటే ఈజీగా ట్రేడ్ జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తోనే మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ కాయిన్స్ని, క్యాష్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క వరల్డ్లో ఫస్ట్ బ్యాటర్ సిస్టమ్ అనేటటువంటిది ఉన్న తర్వాత ఆ బ్యాటర్ సిస్టమ్ అనేటటువంటి ఈ ప్లేస్లోకి ఇక్కడికి మనీ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇక్కడ డిజిటల్ కరెన్సీ అనేటటువంటిది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి కూడా ఇక్కడ పెరగడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనంటే ఏంటి అని అంటే గిన మీరు మనీ రీపేమెంట్ అనేటటువంటిది ఆన్లైన్లో పేమెంట్ చేయడం, అంటే యూపీఐ మెథడ్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి నెఫ్ట్ ద్వారా కానివ్వండి, ఆర్టీజీఎస్ ద్వారా చేయడం కానివ్వండి, ఈ విధంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే గిన వాటిని మనం ఏమని చెప్తాము అని అంటే గిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు. డే బై డే ఇక్కడ వరల్డ్లో ఉండేటటువంటి మోడర్న్ ఎకానమీ, మోడర్న్ కంట్రీస్ అన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు డిమాండ్ ఫర్ మనీ అనేటటువంటిది ఇక్కడ ఈ కాన్సెప్ట్ని మనం చూడడం జరుగుతుంది. సో డిమాండ్ ఫర్ మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం తీసుకుంటే మనీ అనేటటువంటిది ఎందుకండి? పబ్లిక్కి, పీపుల్ దగ్గర ఉండేటటువంటి రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళ యొక్క కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కావాల్సినటువంటి ఒక కమోడిటీని మనం ఏమని చెప్తాము అని అంటే గిన మనీ అనేటటువంటిది ఇక్కడికి మనం తీసుకొని రావడం జరుగుతుంది. సో
పబ్లిక్ దగ్గర మనీ ఎక్కువగా ఉంది అని అనుకుంటే ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. మనీ అనేటటువంటిది తక్కువగా ఉంది అని అనుకుంటే ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది తక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనీ అనేటటువంటిది వీళ్ళు ఎక్కువగా ఎర్న్ చేయడం జరిగింది అని అనుకుంటే పబ్లిక్ ఇక్కడ ఉండేటటువంటి ఈ మనీని హోల్డ్ చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ ఇక్కడ 50,000 ఇక్కడ ఎర్న్ చేశాడు అనుకుందాం, అతడికి డైలీ రిక్వైర్మెంట్కి ఇక్కడ 20,000 ఉంది అని అనుకుంటే 30,000 రూపీస్ అనేటటువంటిది ఇక్కడ తను సేవ్ చేయడం జరుగుతుంది. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ, తర్వాత మన యొక్క రిక్వైర్మెంట్స్ పెరిగే కొద్దీ వాల్యూమ్స్ ఆఫ్ మనీ అనేటటువంటిది కూడా మన దగ్గర హోల్డ్ అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది అని అంటారు. ఇది ఇక్కడ ఉండేటటువంటి మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్కి వస్తుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ సప్లై ఆఫ్ మనీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ మోడర్న్ ఎకానమీ అనేటటువంటి కాన్సెప్ట్లో మనీ అనంటే క్యాష్ అనేటటువంటిది, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటి కాయిన్స్ అనేటటువంటివి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఇక్కడ ముందుగానే చెప్పాను, ఎంటైర్ ఇక్కడ ఉండేటటువంటి మనీ అనేటటువంటి దాన్ని ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఇక్కడ హోల్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. మన ఇండియాలో ఈ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి 2 టైప్స్గా వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ద సెకండ్ వన్ ఏంటి అని అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేటటువంటి ఈ బ్యాంక్స్ రావడం జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ మనీ సప్లై అనేటటువంటిది వరల్డ్లో మెయింటైన్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఈ బ్యాంక్ అనేటటువంటి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అనేటటువంటి తెలుసుకోవడానికంటే ముందు ఈ బ్యాంకింగ్ అనేటటువంటిది 2 టైప్స్లో వస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అంటే ప్రజెంట్ మన ఇండియాలో ఇప్పుడు ఉండేటటువంటి ఆర్బీఐ అనేటటువంటిది ఉంది కదండి, ఈ ఆర్బీఐ అనేటటువంటిది సెంట్రల్ బ్యాంక్గా చెప్పడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి వరల్డ్లో ఒక సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది వరల్డ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కరెన్సీ అనేటటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది, మనీ సప్లై అనేటటువంటిది కంట్రోల్ చేయడం జరుగుతుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటటువంటిది పర్ఫామ్ చేయడం జరుగుతుంది, విదేశీ మారక ద్రవ్యాన్ని ఇక్కడ హోల్డ్ చేయడం జరుగుతుంది, విదేశీ మారక ద్రవ్యం ఎక్స్చేంజ్ రేట్స్ అనేటటువంటిది ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఇది బ్యాంకులందరికీ కూడా వరల్డ్లో ఒక కంట్రీలో ఉండేటటువంటి బ్యాంకులు అన్నిటికీ కూడా ఒక బ్యాంకుగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ మన ఇండియాలో బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క మనీని, ఈ యొక్క కరెన్సీని ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది హోల్డ్ చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసేటటువంటి కరెన్సీనే ఈ కమర్షియల్ బ్యాంక్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానిని మనం ఏమని చెప్తామంటే హై పవర్డ్ మనీ అని, రిజర్వ్ మనీ అని, మానిటరీ బేస్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ మనం చెప్పడం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి సో ఇక్కడ ఉండేటటువంటి కమర్షియల్ బ్యాంక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకుందాం. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇక్కడ బ్యాంకింగ్ సిస్టంలో ఉండేటటువంటి ఈ యొక్క బ్యాంక్ డెఫినేషన్ అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటో చూద్దాం. బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఈ బ్యాంక్ అనేటటువంటిలో ఈ బ్యాంక్ డెఫినేషన్ అనేటటువంటిది మనం చూద్దాం. బ్యాంక్ అనేది ఏంటి అని అంటే దీనికి ఇన్పుట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అవుట్పుట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ద బ్యాంక్ అనేటటువంటిది పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేటటువంటిది ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. డిపాజిట్స్ అనంటే మీ అందరి దగ్గర నుంచి మనీ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే మనీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ కస్టమర్స్కి లోన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిపాజిట్స్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేటు, లోన్స్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేటు రెండూ కూడా ఇక్కడ డిఫర్గా ఉండడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో వాటినే ఈ బ్యాంక్స్కి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్లో సెక్షన్ 5 అనేటటువంటిది బ్యాంక్ డెఫినేషన్ అనేటటువంటిది చెప్తుంది. ఇక్కడ 1935 అనేటటువంటి ఇయర్లో మన ఇండియాలో ఆర్బీఐ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ద బ్యాంక్ ఈజ్ టేకింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ and gives loans to their customers.
the deposits interest rate is different, the loans interest rate is different. The difference is the main canal of the bank's income అనేటటువంటి ఈ కాన్సెప్ట్నే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ దీనినే మనం ఏమని చెప్తాము అంటే స్ప్రెడ్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో స్ప్రెడ్ అనేటటువంటి కాన్సెప్టే ఇదే బ్యాంక్కి ప్రాఫిట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనీ అనేటటువంటిది కమర్షియల్ బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ యూజ్ చేస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ అనేటటువంటివి ఇండివిజువల్స్కి తర్వాత ఇక్కడ సంస్థలకి రెండిటికి ఎక్స్చేంజ్ చేసేటటువంటి మనీ ఫండ్స్గా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మనీ కొంతమందికి ఇక్కడ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, మనీ ఇక్కడ కొంతమందికి రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనీ సర్ప్లస్ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ అనేటటువంటిది మనీ రిక్వైర్మెంట్ ఉండేటటువంటి ఫార్మ్స్, అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్స్కి కావాల్సినటువంటి మనీని ఇక్కడ సర్ప్లస్ అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడండి. ఆ ఎక్స్ అనేటటువంటి పర్సన్కి 1 lakh రూపీస్ ఇక్కడ శాలరీ వస్తుంది అని అనుకుందాం. 1 lakh రూపీ ఇక్కడ శాలరీ వస్తుంది అని అంటే అతని డైలీ రిక్వైర్మెంట్స్ ఎంత లేదన్నా కూడా ఒక 50,000 ఉన్నాయని అనుకుందాం. 50,000 ఇక్కడ ఇతనికి సేవింగ్స్లో ఉన్నట్లే కదండి. ఈ 50,000 రూపీస్ ఇక్కడికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు, బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇతని దగ్గర ఎక్సెస్ ఆఫ్ మనీ ఉంది, సర్ప్లస్ మనీ అనేటటువంటిది ఉంది. ఇక్కడ 50,000 రూపీస్ అనేటటువంటిది బ్యాంక్లోకి డిపాజిట్ వెళ్ళిన తర్వాత ఒక సంస్థ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఆ సంస్థను తన యొక్క ఉత్పత్తిని పెంచుకోవాలన్నా డబ్బులు అనేటటువంటిది కావాలి. అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరికి వస్తుంది. బ్యాంక్ దగ్గరికి వచ్చేసి ఏం జరుగుతుందంటే నాకు లోన్ అనేటటువంటిది ఇవ్వండి, ఆ లోన్ అనేటటువంటిది తీసుకోవడానికి వల్ల నేను కంపెనీని ఇన్వెస్ట్మెంట్ తీసుకొని కంపెనీ యొక్క స్ట్రక్చర్ని పెంచుతాను అని అంటాడు. అప్పుడు ఇక్కడ మనీ రిక్వైర్మెంట్ ఉంది కదండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్ బ్యాంక్ సర్ప్లస్ నుంచి రిక్వైర్మెంట్ ఉండేటటువంటి వాళ్ళకి ఇద్దరికీ బ్యాంక్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటటువంటి కాన్సెప్ట్లోకి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా బ్యాంక్స్ సొసైటీలో వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనీ క్రియేషన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టంలో అసెట్స్ అనేటటువంటివి వస్తాయి, నెక్స్ట్ లయబిలిటీస్ అనేటటువంటివి వస్తాయి, రిజర్వ్స్ అనేటటువంటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ అంటే ఏమిటి, లయబిలిటీస్ అంటే ఏమిటి, రిజర్వ్స్ అంటే ఏమిటి అనేటటువంటి కాన్సెప్ట్ చూద్దాం. అసెట్స్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనము ఇక్కడ మనకు వచ్చేటటువంటి రిటర్న్స్ని మనం ఏమని చెప్తాము అని అంటే అసెట్స్ అనేటటువంటిది చెప్తాం. మనము ఎవరికన్నా పే చేసేటటువంటి కాన్సెప్ట్ ఉంది అని అంటే వాటిని లయబిలిటీస్ అని అంటాం. రిజర్వ్స్ అని అంటే ఆపత్కాలానికి యూజ్ అయ్యేటటువంటి మనీని మనం కొద్దిగా నిల్వ చేసుకోవడం జరుగుతుంది, వాటిని మనం ఏమని చెప్తామంటే రిజర్వ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అసెట్స్ ఇక్కడ అంటే అసెట్స్ని బ్యాంక్ అసెట్స్ని మనం ఏమని చెప్తామంటే రిజర్వ్స్ ప్లస్ లోన్స్ని రెండింటిని బ్యాంక్కి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్నే మనం తీసుకుందామండి. ఈ బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ ఏం చేస్తున్నాం, డిపాజిట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇక్కడ లోన్స్ అనేటటువంటివి ఉన్నాయి అని అంటాం. లోన్ అనేటటువంటిది ఇక్కడ బ్యాంకుకి ఏమైపోతుంది, ఇక్కడ మళ్ళీ బ్యాంకుకి రిటర్న్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి బ్యాంకుకి ఏదన్నా ఇటు రిటర్న్ రావడం జరుగుతుంది కాబట్టి లోన్స్ని అసెట్స్ అని అంటారు. డిపాజిట్స్ అంటే ఏమిటి, డిపాజిట్ బ్యాంకులోకి వెళ్ళినప్పటికీ కూడా డిపాజిట్ దారుడు ఎవరైతే ఉంటారో ఆ డిపాజిట్ దారుడు తనకు కావాల్సినటువంటి అమౌంట్ నాకు కావాలి అని బ్యాంక్ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా డిమాండ్ చేస్తే ఆ డిపాజిట్ దారుడికి ఈ బ్యాంక్ పే చేయాల్సినది కాబట్టి వీటిని లయబిలిటీస్ అని చెప్పేసి అంటారు. సో అసెట్స్ అనేటటువంటివి ఇక్కడ ఉంటాయి, లయబిలిటీస్ అనేటటువంటివి ఉంటాయి. అసెట్స్ అనేటటువంటిది ఏంటి, మనకు రిటర్న్ వచ్చేటటువంటి అమౌంట్. లయబిలిటీస్ అంటే అమౌంట్ ఏంటి, మనం పే చేయాల్సినటువంటి అమౌంట్స్. సో ఇక్కడ ఉండేట అసెట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంకుకు లోన్ సదుపాయాలు కల్పించేటటువంటి అంటే రుణ సౌకర్యాలు, క్రెడిట్ క్రియేషన్, మనీ మల్టిప్లయర్ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. మనీ మల్టిప్లయర్ అనంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ బ్యాంక్ అనేటటువంటిది మనీ క్రియేట్ చేసి ఎంతో మందికి రిక్వైర్మెంట్ ఉండేటటువంటి వాళ్ళకి మనీని సప్లై చేస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క
రుణానికి కొన్ని రకాలైనటువంటి పరిమితులు అనేటటువంటివి ఉంటాయి. ఈ పరిమితులు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఆర్బీఐ పాలసీ అనేటటువంటిది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఈ ఆర్బీఐ అనేటటువంటిది బ్యాంకులందరికీ కూడా లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. బ్యాంకింగ్ అనేటటువంటి ఈ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ అనేటటువంటిది ఎంటైర్ మన ఇండియాలో ఉండేటటువంటి మనీ సప్లై అనేటటువంటి ఈ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ 2 టూల్స్ని ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. వాటిని ఏమంటాము అని అంటే క్వాంటిటేటివ్ టూల్స్ అని, క్వాలిటేటివ్ టూల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. ఇక్కడ క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ అనేటటువంటివి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ క్వాంటిటేటివ్ టూల్స్లో సిఆర్ఆర్ అనేటటువంటిది, ఎస్ఎల్ఆర్ అనేటటువంటిది, బ్యాంక్ రేట్ అనేటటువంటిది, బేస్ రేట్ అనేటటువంటిది, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క రెపో రేట్ అనేటటువంటిది, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటి రివర్స్ రెపో రేట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో క్వాంటిటేటివ్ టూల్స్ గురించి మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. క్వాలిటేటివ్ టూల్స్ అనేటటువంటిది మనం హయ్యర్ సెషన్ ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కూడా బ్యాంక్ అనేటటువంటిది, ఇది సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది మనీ సప్లై చేస్తుంది అని అంటారు. ఓపెన్ మార్కెట్ అంటే గిన ఇక్కడ బాండ్స్ అనేటటువంటివి ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ బాండ్స్ అనేటటువంటివి ఇష్యూ చేయడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ బాండ్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా కూడా ఆర్బీఐని అడుగుతుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది? బాండ్స్ ద్వారా పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి అని అనుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఈ 30,000 రూపాయలు నాకు ఇచ్చావు అని అనుకుంటే నీకు ఒక నోట్ అనేటటువంటిది రాసిస్తాను. 1 సంవత్సరం కాలం తర్వాత ఈ 30,000 రూపాయలకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటటువంటిది యాడ్ చేసి నేను నీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది. వీటిని మనం ఏమని చెప్తామంటే బాండ్స్ అనేటటువంటిది చెప్తాం. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలి అని అంటే ఒక అమౌంట్ అనేటటువంటిది ఒక ఫ్యూచర్ టైంలో సర్టన్ ఇంట్రెస్ట్ రేట్లో నీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాము, ప్రజెంట్ నువ్వు నాకు ఇప్పుడు మనీ ఇస్తే, అలా మనం ఫ్యూచర్లో చెప్పేటటువంటి వాటిని బాండ్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ బాండ్స్ కొనడము, బాండ్స్ అమ్మడము, వీటన్నింటినీ మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి క్వాంటిటీ టూల్స్ అయినటువంటి ఈ యొక్క సిఆర్ఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి ఎస్ఎల్ఆర్ అనేటటువంటి కాన్సెప్ట్, బ్యాంక్ రేట్ అనేటటువంటి కాన్సెప్ట్, రెపో రేట్ అనేటటువంటి కాన్సెప్ట్, రివర్స్ రెపో రేట్ అనేటటువంటి కాన్సెప్ట్ను ఇప్పుడు చూద్దాం.